name is Chandrasekhar. I am working as a ES coordinator from Chittor. Today, I would like to explain about inventory management. First of all, we will know about what is meant by inventory. చంద్రశేఖర్ నీ వాయిస్ బాగా లోలో ఉంది, కొంచెం వాల్యూమ్ పెంచండి. Okay, sir. Full value mention, sir. First of all, we will know about what is meant by inventory. Inventory is nothing but it's a one kind of trade stock and items of a business. Now, we will got four forms in inventory. Basically, the inventory is in the three forms. They are raw material, work in progress, finished goods. I can explain about some shortcut keys in the inventory management. F8 sales, F9 purchase, control F8 sales returns, control F9 purchase returns, alt F5 sales orders, alt F4 purchase orders, alt F8 deliver note, alt F9 receipt note. Okay. Now I can explain about vertically. First of all, to press 3, go to create a company. After press 11, select a account feature. Then we can modify some settings here. They are integrated accounts, SL, allow invoice, SL, purchase, SL, debit note, SL, credit note, SL. డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్ ఒక్క నిమిషం. ఫోన్స్ కనెక్షన్ లూజ్గా ఉంది, ఒకసారి కట్ చేసుకుని వాల్యూమ్ ఇంక్రిమెంట్ చేసి కొంచెం లౌడ్గా మాట్లాడమ్మా. Hello, sir. Voice కొంచెం లౌడ్గా మాట్లాడు. audible, sir. Hello. Hello. ఓకే. Hello, sir. ఓకే, కంటిన్యూ. After F2, press to select inventory info and modify the relating settings. In the inventory info to create units after one by one. Stock items, units of measures, groups of measures. Hello. 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 చంద్రశేఖర్ కంప్లీట్. Okay, complete, sir. Thank you for giving this great opportunity, sir. ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి చక్రధారు అన్నిటి ఆప్షన్ కావాలా? ఎస్ ఆర్ నో? ఓకే, ఇంకా అన్మ్యూట్ ఆప్షన్ ఎవరైతే కావాలో త్వరగా పోస్ట్ చేయండి, వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. పెండింగ్ మెంబర్స్ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, త్వరగా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను.
త్వరగా ఇంకా అన్ని ఆప్షన్ పెండింగ్ మెంబర్స్ ఇంకెవరు లేరా? రెస్పాండ్. పెండింగ్ మెంబర్స్. సో డిస్ట్రిక్ట్ వైజ్ సో అయితే అందరు కంప్లీటెడ్ అంటారు. సో ఇంకెవరు లేరు అంతేనా? సో ఓకే అయితే సో ఓకే డిస్ట్రిక్ట్స్ నుంచి నిన్న సమ్ డిస్ట్రిక్ట్స్ పెండింగ్ మెంబర్స్ ఉన్నారని చెప్పారు. సో సమ్ డిస్ట్రిక్ట్స్ కంప్లీటెడ్ అని చెప్పారు. సో ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది నేమ్స్ అనౌన్స్ చేస్తాను. అండ్ అలాగే ఎవరైతే ఇవ్వలేదో ఇంకా పెండింగ్ మెంబర్స్ ఉన్నారనుకున్నారో వాళ్ళు నేమ్స్ కూడా పోస్ట్ చేయండి. ఓకే ఓకే చెక్ ముందు కడప డిస్ట్రిక్ట్ నుంచి నరసింహులు మ్యూట్ ఆప్షన్ అడిగాడు. కడప డిస్ట్రిక్ట్ నుంచి నరసింహులు అన్మ్యూట్ చేస్తున్నాను. ఎక్కువ టైమింగ్ తీసుకున్నా కంప్లీట్ చేయండి. ఎక్కువ టైమింగ్ తీసుకోకుండా నువ్వు చెప్పాలనుకుని చెప్పే నీ ఇంట్రెస్ట్ బాగుంది. సో ఓకే కడప డిస్ట్రిక్ట్ నుంచి శ్యామలది పెండింగ్ మెంబర్స్ నేమ్స్ పిలిస్తే బాగుంటుంది అన్నారు. ఓకే రైట్. డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేస్తాను, డిస్ట్రిక్ట్ నేమ్ చెప్తాను. అండ్ అలాగే ఓకే స్టార్టింగ్ కడప డిస్ట్రిక్ట్ నుంచే చేద్దాం. కడప డిస్ట్రిక్ట్ వచ్చేవాడికి టోటల్ 12 మెంబర్స్ ఉన్నారు. కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేవాడికి టోటల్ 12 మెంబర్స్. 12 మెంబర్స్ లో ఇప్పటి వరకు చెప్పింది 9 మెంబర్స్ చెప్పారు. 9 మెంబర్స్ చెప్పారు, మిగతా 3 మెంబర్స్ తెలియలేదు. సో ఒకటి
ఆఫీస్ స్టాఫ్ అయితే కనుక ఎక్సెంప్షన్ ఉంది. సో ఆఫీస్ స్టాఫ్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాజప్ సార్ ఇన్స్ట్రక్షన్స్. రాజప్ సార్ ఆఫీస్ స్టాఫ్ మాత్రమే ఎక్సెంప్షన్ ఇమ్మన్నారు. సో అలాగని చెప్పి వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు, సబ్జెక్ట్ అందరికీ కామన్, బట్ ఎక్స్ప్లెనేషన్ వరకు మాత్రమే ఎక్సెంప్షన్. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్ డ్యూటీస్ వర్క్ చేస్తున్నారు. సో అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి రాజప్ సార్ అన్నారు. అంతేగాని ఎవరు సార్ స్క్రీన్ షేర్ చేస్తాము. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? టుడే డిస్కషన్ ఇన్ ద బిల్ వైజ్ డీటెయిల్స్. ఓకే, మనం బిల్ అంటే చూసాం, బిల్ ఎందుకు యూజ్ చేస్తారని చెప్పి అంతా ఉన్నాం. వాటి అంటే న్యూ రెఫరెన్స్ అంటే ఏంటి, అగనిస్ట్ రెఫరెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు, అడ్వాన్స్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఆన్ అకౌంట్ ఎప్పుడు యూజ్ చేస్తారు చెప్తా. న్యూ రెఫరెన్స్ అంటే అట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్స్ టైంలో మటుకు న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ టైప్ చేస్తారనమాట. ఓకే, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అగనిస్ట్ రెఫరెన్స్ అంటే మనము పర్చేజ్ కానీ సేల్స్ కానీ చేసి ఉంటాం కదా, ఇప్పుడు పర్చేజ్ చేస్తే వాళ్ళు బిల్ పే చేయాలి, అగనిస్ట్ మళ్ళీ చేస్తారు. ఓకే, మనం అగనిస్ట్ రెఫరెన్స్ యూజ్ చేసేసి బిల్ నెంబర్ ఎంటర్ చేయాలా. ఒకవేళ సేల్ చేస్తే వచ్చిన వాటిని అగెనిస్ట్ వాళ్ళు చేస్తుంటారు కదా, అగెనిస్ట్ దాంట్లో వేసేయాల. అడ్వాన్స్డ్ అంటే ఏమన్నా గూడ్స్ కు ప్రొడక్షన్ చేయడానికి సమ్ బిజినెస్ పీపుల్స్ అడ్వాన్స్ ఇస్తారనమాట. మనం కూడా వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తాము. అట్ ది టైమ్ ఆఫ్ యూజింగ్ ది బిల్ అడ్వాన్స్డ్. ఓకే, ఆన్ అకౌంట్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఏమన్నా ఇంట్రెస్ట్ రిసిప్ట్ కానీ ఏంటి ఉంటే, పెట్టే ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే ఆన్ అకౌంట్ కింద వేసేస్తారు. అది ప్రాక్టికల్ వేలో చూద్దాం. First, to create a company and to press F11 accounting feature and maintains accounts only. అంటే ఇన్వెంటరీ తో సంబంధం లేదు. ఓకే, టు మెయింటైన్ ద బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్ ఇవ్వాలా, రెస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిగతా అన్ని నో పెట్టేయాలా. ఫస్ట్ టు క్రియేట్ ద అకౌంటింగ్ లెడ్జర్ లో టు అకౌంట్ ఇన్ఫోలో చేయాలా, పోస్ట్ అకౌంటింగ్ వోచర్. తర్వాత ఇక్కడ ఏమేమి నోట్ చేస్తామంటే, అంటే చేసిన బిల్లును ఏ విధంగా చూడాలంటే రిపోర్ట్స్, హౌ టు వ్యూ ద బిల్ రిపోర్ట్స్. ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం డిస్ప్లేని, సెలెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళిపోతాం, సెలెక్ట్ అవుట్ స్టాండింగ్ వెళ్ళిపోతాం, సెలెక్ట్ పేబుల్ అండ్ రిసీవబుల్, ఎవరెవరు పే చేస్తాం, ఎవరెవరు రికార్డ్ నుంచి రిసీవ్ చేసుకుని అని ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్ వేలో చూద్దాం, వన్ ప్రాబ్లం డిస్కషన్ చేస్తే నీట్ గా అర్థం అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది స్టార్టెడ్ విత్ బిజినెస్ క్యాపిటల్ 25 lakhs, కాంట్రా ఇది సపరేట్. మళ్ళీ చూడు బిల్ నెంబర్ ఉంది అంటే ఒక కంపెనీ ఎప్పుడు బిల్లు ఒకటేసారి ఫినాన్స్ స్టేటస్ అప్పు ఉందనుకో, ఒకవేళ క్రెడిట్ తీసుకున్న అప్పుకు బిల్లు ఉంటాయి అన్నమాట. బిల్లులు రాసుకుంటాం, ఆ బిల్లును మళ్ళీ తిరిగి చెల్లించాలా. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లోనే మట్టుకే యూజ్ అవుతుంది అని చెప్పా. అంటే బిల్ నెంబర్ ఉంటే పర్టికులర్ బిల్లు, ఓహో ఇది ఏం 001, ఈ బిల్లు చెల్లించేసిన తర్వాత ఇంకా పెండింగ్ 3 ఉన్నాయి, ఇంకొక బిల్లు చెల్లించిన తర్వాత ఇంకా 2 ఉన్నాయి. ఆ విధంగా బిల్ వైజ్ యూజ్ చేసుకొని బాగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు పర్చేజ్ చేసినప్పుడు ఉంటుంది, సేల్స్ చేసినప్పుడు కూడా ఒక బిల్లు ఉంటుంది. ఓకే, మళ్ళీ క్యాష్ పెయిడ్ మోహన్ అంటే ఇది ఎవరి కాడైతే పర్చేజ్ చేసి ఉంటామో వాడికి మళ్ళీ ఇది క్రెడిట్ పర్చేజ్ చేసి ఉంటాం కదా, వాడికి మళ్ళీ ఇది క్యాష్ ఇవ్వాలి కదా, పేమెంట్ చేయాలి కాబట్టి పేమెంట్లు వేసుకొని ఎవరికైతే చేస్తామో వాళ్ళు ఉంటుంది, అగనిస్ట్ లేక వేసేస్తాం. ఓకే, ఇది కూడా అగనిస్ట్ వేస్తాం. తీసుడు ఒకసారి డిస్కషన్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టు క్రియేట్ ద కంపెనీ. ఓకే, ఓకే, click on the tally icon to display the tally window. Power of simplicity, it is a one type of feature, power of simplicity. Alt plus W to create the alt plus F3 company info to create the company, to press the C automatic create the company. ఇప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ అని పెడతాం. నారా బిల్ వైజ్ నారా బిల్ వైజ్
కంపెనీ అని పెడుతున్నా. ఊరికి జస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు కంపెనీ. ఇది ఇండియా సెలెక్ట్ చేసేస్తున్నా. ఓకే, స్టేట్ ఆంధ్రప్రదేశ్ 516 ఏదైనా ఒక 6 నెంబర్స్. ఓకే, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఎందుకు ఇప్పుడు అకౌంట్ ఇదంతా నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసిన కంపెనీని లెఫ్ట్ సైడ్ లో బోల్డ్ లెటర్ లో ఉన్నది కదా, అది సెలెక్టింగ్ లో ఉన్న కంపెనీ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అకౌంటింగ్ ఇట్లా గేట్వే ఆఫ్ టాలీ లేక వచ్చిన తర్వాత ఫీచర్స్ లేక వెళ్ళిపోవాలా. ఓకే, ఫీచర్స్ లేక ఇది ఏంటంటే ఫీచర్ బిల్ వైజ్ డీటెయిల్ ఫీచర్ యాడ్ చేయాలి దీంట్లో. ఇప్పుడు అకౌంటింగ్ ఫ్యూచర్ టు సెలెక్ట్. ఓకే, ఎవరివన్ ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అకౌంట్స్ ఓన్లీనే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎన్ని స్టాక్ ఐటము ఈ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ది కాదు కాబట్టి ఓన్లీ బిల్ వైజ్. ఓకే, బిల్ వైజ్ ఫ్యూచర్. ఓకే, నో పైన మట్టుకు ఎస్ ఇచ్చుకోవాలా. ఎస్ ఇస్తే ఆటోమేటిక్ ఇది నోలో పడిపోతుంది. ఇదంతా నో నో. బిల్ వైజ్ చూడు, బిల్ వైజ్ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఫ్యూచర్ కంపల్సరీ ఎస్ ఇచ్చుకుంటేనే మట్టుకే మనం లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు బిల్ వైజ్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. లేకుంటే అదర్వైజ్ నాట్ విజిబుల్ ద బిల్ వైజ్. ఓకే, ఎనేబుల్ ఇదేం అవసరం లేదు. రెస్ట్ ఆఫ్ ఆల్ నో, మిగతా అన్ని నో నో నోనే ఇచ్చేయాలా. ఓకే, నో. ఇప్పుడు F2 ప్రెస్ చేయము ఎందుకంటే మనకి ఇన్వెంటరీతో సంబంధం లేదు కాబట్టి. ఓకే, ఎస్కేప్. క్రియేట్ ద లెడ్జర్ ఇన్ అకౌంట్. ఇప్పుడు చూడండి మనము అకౌంట్ ఇన్ఫో మట్టికే విజిబుల్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓన్లీ అకౌంటింగ్ ఫ్యూచర్ మట్టికే యాడ్ చేస్తుంది, బిల్ వైజ్ లోనే ఉంది. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ ద అకౌంట్ ఇన్ఫో టు క్రియేట్ ద లెడ్జర్స్. 1 minute. Okay, to create the ledger in account info, to create first of all ఇప్పుడు ప్రాబ్లం చూపిస్తా, విజువల్ అవుతుంది. ఫస్ట్ క్యాపిటల్, నెక్స్ట్ SBI, పర్చేజ్ ఆ మూడు గుర్తు పెట్టుకుందాం. క్యాపిటల్ స్పీడ్ గా చేస్తున్నా, కొద్దిగా ఏమనుకుంటుంది. క్యాపిటల్, నెక్స్ట్ SBI. SBI అనేది ఏంటి? బ్యాంక్. ఓకే, అండర్ బ్యాంక్ గ్రూప్. నెక్స్ట్ పర్చేజ్ ఉంది. ఓకే, పర్చేజ్. నెక్స్ట్ మోహన్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాం కదా, ఇక్కడ చూడు పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ సండ్రీ క్రెడిటర్ అవుతాడు. ఇంకోటి కూడా చూద్దాం, మోహన్ అలాగే రాజు. ఓకే, 2 సండ్రీ క్రెడిటర్స్ ఉంటాయి, మోహన్ అండ్ రాజు. మోహన్ అండర్ గ్రూప్ సండ్రీ క్రెడిటర్, ఎందుకంటే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూడు, టు క్లియర్ ద అబ్జర్వ్ ఇన్ మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ బిల్ వైజ్. ఎస్, ఖచ్చితంగా డెఫినెట్లీగా ఇక్కడ ఎస్సిస్తే మట్టుగా అక్కడ బిల్ నెంబర్ ఎంటర్ చేసేది అగైన్స్ రెఫరెన్స్ అవన్నీ విజిబుల్ అవుతాయి. లేకపోతే నాట్ విజిబుల్ టు డైరెక్ట్ గా పర్చేజ్ అకౌంట్ పర్చేజ్ వచ్చారు. ఓకే, నెక్స్ట్ మోహన్ చేసిన తర్వాత రాజు అని చెప్పా, రాజు. ఓకే, రాజు ఆల్సో సండ్రీ క్రెడిటర్. ఓకే, నెక్స్ట్ సేల్స్ కూడా ఉంటాయి కదా ఆటోమేటిక్ గా, సేల్స్ అకౌంట్. ఓకే, Ctrl+A నొక్కేస్తున్నా సారీ లేకుండా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం లో ఇంకా ఏముంది? ఓకే, కుమార్ ఉన్నాడు, కుమార్ సేల్స్ కాబట్టి సండ్రీ డెబిటర్, కుమార్ అండ్ పవన్ ఉంది. ఓకే, కుమార్ సండ్రీ డెబిటర్స్ ఎందుకంటే సేల్స్ కాబట్టి. నెక్స్ట్ పవన్, ఇక్కడ ఎస్ ఇచ్చా, ఎస్ కంపల్సరీ ఇవ్వాలా, ఇంతకుముందు ఇచ్చాను చూద్దాం. ఎస్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏముందో చూద్దాం. ఇంకా మోహన్ ఆటోమేటిక్ గా వచ్చేసేసి అది పే చేస్తాం కాబట్టి పేమెంట్ లో వేస్తాం. రిసీవ్డ్ కుమార్ ఆటోమేటిక్ ఉన్న పేర్స్ ఎంటర్ చేయమన్నమాట. అడ్వాన్స్డ్ రిసీవ్ టు సతీష్ అనే పర్సన్ న్యూ పర్సన్ సతీష్ కు చేస్తాం అనమాట.
అడ్వాన్స్డ్ రిసీవ్డ్ ఇక్కడ ఫ్రమ్ మర్చిపోయా, ఇక్కడ ఎంటర్ చేస్తున్నా FROM ఫ్రమ్. అంటే మనకు ఒక వేరే అతను అడ్వాన్స్ ఇస్తున్నాడు అనమాట. అడ్వాన్స్ మనం రిసీవ్ చేసుకుంటాం కదా, అప్పుడు క్యాష్ ఫామ్ లేక వస్తుంది. ఓకే, క్యాష్ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే సతీష్ దగ్గర నుంచి వస్తుంది. సతీష్ క్రెడిట్ లో ఉన్నాడు కాబట్టి సండ్రీ క్రెడిటర్ అవుతాడు. ఓకే, ఇప్పుడు సతీష్ సండ్రీ క్రెడిటర్, సండ్రీ క్రెడిటర్. ఓకే, బిల్ వైజ్ వేసి ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? ఓకే, ఇంకా ఏం లేవు. పెయిడ్ శాలరీస్ అండ్ రిసీవ్డ్ ఇన్కమ్. పెయిడ్ శాలరీస్, శాలరీస్ మీన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూడు, దీనికి మటుకు బిల్ వైజ్ రాదు, ఎందుకంటే మనము దీనికి మటుకు ఉండదు కాబట్టి స్టాక్ ఐటమ్ మట్టుకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రిసీవ్డ్ ఇన్కమ్ అని ఉంది కదా, రిసీవ్డ్ ఇన్కమ్ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, టు క్లియర్ ఎవరీవన్ అబ్జర్వ్. ఓకే, ఇండైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ ఏ, ఆటోమేటిక్ టు క్రియేట్. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత మనము పోస్టింగ్ టు ఓచర్లోకి వెళ్ళిపోతున్నా. ఓచర్లో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ రిసిప్ట్ తీసుకుంటున్నా. ఓకే, రిసిప్ట్ లేక వచ్చిన తర్వాత ఫస్ట్ ఆల్ట్ ప్లస్ F2 ప్రెస్ చేస్తున్నా. డేట్ ఉంది కాబట్టి ఏమన్నా డేట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళిపోవాలా. డేట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఫస్ట్ రిసిప్ట్, ఫస్ట్ క్యాపిటల్ ఎందుకు క్రెడిట్ అవుతుంది అంటే లైబిలిటీ కాబట్టి, లైబిలిటీస్ ఆల్వేస్ క్రెడిట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్ కాబట్టి డెబిట్ లో క్యాష్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అమౌంట్ ఎంత అంటే క్యాపిటల్ 25 lakhs, ఇది 1 lakh గుర్తు పెట్టుకుందాం. బ్యాంక్ 25 lakhs, 25 lakhs క్యాష్. ఓకే, నెక్స్ట్ కాంట్రా F4. ఓకే, ఇప్పుడు క్యాష్ చూడండి, మనము క్యాష్ వెళ్ళిపోయి ఆస్తిని క్రియేట్ చేస్తాం కదా. క్యాష్ అకౌంట్ డేటా, క్యాష్ ఎంత 1 lakh. ఓకే, డిపాజిట్ చేస్తున్నాం. బ్యాంక్ రిసీవర్. ఓకే, SBI డినామినేషన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, డినామినేషన్ చేయకపోయినా ఏం కాదు. నెక్స్ట్ ఏముందంటే పర్చేజ్ ఉంది. ఓకే, పర్చేజ్ F9. పర్చేజ్ అవుతారు ఎవరు రిలేటెడ్. ఇప్పుడు పర్చేజ్ అంటే కంట్రోల్ వి నొక్కండి. హలో, మోహన్ ఎంత 40,000. ఓకే, మొత్తం బిల్లులు అన్ని వేసేసా. అది ఎట్లా చూపిస్తా ఇప్పుడు చూడు. అగైన్ ఎన్నికి వస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బిల్లులు మొత్తము పెండింగ్ పర్చేజ్ ఎంత చేసామంటే 40,000. అంటే 10,000 4 బిల్లులు కలిసి 10,000 వచ్చేసి 40,000. ఓవరాల్ పర్చేజ్ వచ్చేసి 40,000. ఫస్ట్ బిల్ టు రిసీవ్, ఫస్ట్ బిల్ ఎంత అంటే 10,000, సెకండ్ బిల్ ఎంత అంటే 10,000. అట్లా ఆ బిల్ నెంబర్ ఏంటంటే M001. అంటే బిల్ నెంబర్ అంటూ ఒక స్పెసిఫిక్ కోడ్ అని ఉంటుంది. ఆ స్పెసిఫిక్ కోడ్ ఉంటేనే ఇది సెండ్ చేయగలుగుతాం. ఓకే, 10,000 ఇప్పుడు 40,000 అని ఇచ్చేసిన. అట్ ది టైమ్ ఆఫ్ ఇప్పుడు న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి న్యూ రెఫరెన్స్. అదే అడ్వాన్స్ అయితే ఏమన్నా అడ్వాన్స్ వచ్చినప్పుడు అడ్వాన్స్ లో వేసుకుంటాం. అడ్వాన్స్ చేసిన కూడా అడ్వాన్స్ లో వేస్తాం. ఒకవేళ అడ్వాన్స్ రిసీవ్ చేసుకుని అడ్వాన్స్ లో వేస్తాం. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే ఇప్పుడు పర్చేజ్ చేసింటాం కదా మోహన్ దగ్గర నుంచి, అగైన్ వాళ్ళకి పేమెంట్ ఎప్పుడు చేసేస్తామంటే అగైనెస్ట్ రెఫరెన్స్ లో వేస్తాం. ఆన్ అకౌంట్ ఎప్పుడు చేస్తామంటే ఎనీ ఇంట్రెస్ట్ చార్జెస్ అంటే పెట్టే ఎక్స్పెన్సెస్ అట్లా ఉన్న టైంలో ఆన్ అకౌంట్ కిందకి వేస్తాం. ఇప్పుడు న్యూ రెఫరెన్స్ టు సెలెక్ట్. ఓకే, ఇప్పుడు బిల్ నెంబర్ ఎంత M001. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది 10,000. ఓకే, ఫస్ట్ 10,000 కదా.
బిల్ నెంబర్. మళ్ళీ సెకండ్ కూడా న్యూ రెఫరెన్స్ అగైన్ సెలెక్ట్ M002. ఓకే, క్లియర్ మై పాయింట్. ఇప్పుడు 10,000 ఇది కూడా అగైన్ 10,000 ఎంత అయితే ఓకే 10,000 ఉండదు. ఏ బిల్లు అంటే ఫస్ట్ బిల్ ఎంత, సెకండ్ బిల్ ఎంత, థర్డ్ బిల్ ఎంత, నేను కంటిన్యూగా ఒకే ఫామ్ లో తీసుకున్నా. ఓకే, ఇప్పుడు అగైనెస్ట్ మూడో బిల్ వేస్తున్నా M003. ఓకే, ఇది కూడా అగైన్ 10,000. ఇప్పుడు న్యూ రెఫరెన్స్ అగైన్ M004. 4 బిల్లులు అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు ఏం చేసినామంటే ఇది పర్చేజ్ చేసినామని పర్చేజ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పర్చేజ్ 40,000 డెబిట్ అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ కావాలి కాబట్టి దిస్ టైప్ ఆఫ్ మోడ్ లో చేయాలి. ఓకే, 40,000. ఓకే, ఫస్ట్ పర్చేజ్ అయిపోయింది అనమాట. సెకండ్ పర్చేజ్ ఏముంది చూద్దాం. సేమ్ యాజ్ వెల్. ఓకే, రాజు దగ్గర అంటే 3 బిల్లులే అంటే రాజు వద్ద కొన్నాడు క్రెడిట్ కు. మన అప్పుడు ఒకవేళ మన ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేకపోయి ఉంటే రాజు దగ్గర క్రెడిట్ కొంటాం అనమాట. క్రెడిట్ కొన్నప్పుడు ఇది తోడు బిల్లు రాసిస్తాడు కదా, ఆ బిల్లులు ఇవి. ఓకే, ఇప్పుడు రాజు దగ్గర కొన్నాం. ఏంటి ఎన్ని బిల్లులు వచ్చాయి? 3 బిల్లులు వచ్చాయి. ఓకే, ఇది కూడా పర్చేజ్ R001 అది 10,000 టోటల్ వచ్చేసి 30,000. రిమెంబర్ టు పర్సన్ ఎవరు? రాజు. ఓకే, పర్టికులర్ పర్సన్ ఎవరికైతే చేయాలో అది అతని పేరు సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, ఎంత? 30,000. ఇప్పుడు ఇది కూడా న్యూ రెఫరెన్సే కదా, ఎందుకంటే పర్చేజ్ చేసినా సేల్ చేసినా న్యూ రెఫరెన్స్ టు యూజ్. ఓకే, ఇది R001. ఓకే, క్లియర్ టు అబ్జర్వ్. ఓకే, 10,000 న్యూ రెఫరెన్స్ R002 again 10,000. Okay, new reference again R03. Okay, 3 bills అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఇది కూడా పర్చేజ్ కాబట్టి పర్చేజ్ లేక సెలెక్ట్ చేసేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ అగైన్ పర్చేజ్ చేసిన వాటిని సేల్స్ కూడా చేసుకోవాలి కదా వాడు. ఓకే, మనం కూడా వేరే వాళ్ళకి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాం కదా, అలాగే కొన్ని జరిగినాయి. 2 ఐటమ్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టు సెలెక్ట్ ద సేల్స్ అంటే ప్రతి ఒక్క కంపెనీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తేనే రన్ కాదు. సమ్ టైమ్ టు ప్రొవైడ్ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్లీ టు డెవలప్ ద కంపెనీ. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? కుమార్ ఉన్నాడు. ఓకే, సేల్స్ ఎవరికి? కుమార్కు చేస్తున్నాం. ఓకే, ఇది బిల్లు 2నే ఉన్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు K001 20,000, K002 20,000 కుమార్కి. ఓకే, ఇప్పుడు కుమార్ అగైన్ సెలెక్ట్ కుమార్ సేల్స్ లో. ఇప్పుడు ఎంత? 20,000. ఇట్ ఈస్ 40,000 టోటల్ అమౌంట్ వేసేసుకోవాలన్నమాట. ఓకే, 40,000. ఇప్పుడు ఇదేంటంటే 40,000. ఇప్పుడు నేను ఒక ఎర్రర్ చేశాను ఇక్కడ. చూడు, కుమార్ అనే వ్యక్తికి ఇక్కడ చూడండి, లెక్చర్ లెక్క వెళ్ళిపోదాం. ఫస్ట్ కుమార్ అనే వ్యక్తికి నేను బిల్ వైజ్ ఇవ్వలేదు, నేను ఒకటి కాలంగా చేసా. ఇప్పుడు బిల్ వైజ్ ఇవ్వలేదు, అందుకు అక్కడ బిల్ నెంబర్ చూపించలేదు. ఇప్పుడు చూడు, ఆల్టర్ లేకి వెళ్ళిపోతున్నా. కుమార్ అనే వ్యక్తికి చూద్దాం, బిల్ వైజ్ ఇవ్వలేదు. ఓకే, కుమార్ ఎక్కడ ఉన్నాడు? అన్నిటికీ బిల్ వైజ్ ఇచ్చినాం, అందుకు ఆటోమేటిక్ వచ్చింది. ఇక్కడ చూడు, మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అందుకు అక్కడ నాకు విజిబుల్ కాలేదు. టు క్లియర్ అబ్జర్వ్ దిస్ పాయింట్ ఎవరీవన్. ఓకే, ఇప్పుడు కుమార్ అనేవాడు సన్రీ డెబిటర్స్. ఓకే, సన్రీ డెబిటర్స్ క్రియేట్. ఇప్పుడు బిల్ వైజ్ ఎస్ ఇస్తే మటుకి అక్కడ వస్తుంది. ఓకే, క్లియర్ అబ్జర్వ్ దిస్ పాయింట్. ఒక రాంగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ టోటల్ అక్కడ విజిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు విజిబుల్ అవుతుంది చూడండి, అకౌంటింగ్ వోచర్. ఇప్పుడు కుమార్ ఆటోమేటిక్ గా విజిబుల్ అవుతుంది నాకు 40,000 చేసిన తర్వాత. ఇప్పుడు 40,000. ఓకే, 20,000 చూడు, ఇక్కడ విజిబుల్ ఇంత ముందు విజిబుల్ కాలేదు, ఎందుకంటే మనం అక్కడ టు క్రియేట్ ద లెక్చర్ అట్ ది టైమ్ ఆఫ్ నాట్ ఎస్ ఇన్ ద బిల్ వైజ్. ఓకే, న్యూ రెఫరెన్స్ ఎంత? 20,000. సారీ, న్యూ రెఫరెన్స్ 20,000 ఓన్లీ. న్యూ రెఫరెన్స్ 20,000. ఓ న్యూ రెఫరెన్స్ ఇక్కడ, సారీ, ఇక్కడ న్యూ రెఫరెన్స్ నెంబర్ ఉండింది. ఓకే, K001. ఓకే, 20,000.
K002 20,000. అగైన్ సేల్స్ లో ఆటోమేటిక్ వస్తుంది చూడండి సేల్స్. నెక్స్ట్ ఇంకొక సేల్ ఉంది అనమాట. ఇప్పుడు ఇంకొకరికి సేల్ ఉంది కదా, ఇంకోటి చూద్దాం. ఇక్కడ పవన్ కూడా సేల్ చేసాం, అక్కడ బిల్ నెంబర్ లో కూడా ఎంటర్ చేసుకోవాలి కదా సేల్స్ కి. ఇది P001, అది 20,000. ఓకే, పవన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పర్టికులర్ పర్సన్ మట్టుకే చూస్ చేయాలా. ఎనీ అదర్ పర్సన్ నాట్ విజిబుల్ ద బిల్ వైజ్. ఓకే, ఇప్పుడు చూడు 20,000, ఇది మొత్తం 20,000 40,000. ఓకే, ఇప్పుడు న్యూ రెఫరెన్స్ తీసుకుంటున్నా. ఈ నెంబర్ ఎంత అంటే P001 ఎంత 20,000. న్యూ రెఫరెన్స్ P002. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడే మన కంపెనీ డెవలప్ కావాలంటే క్రెడిట్ కి ఇవ్వాలి. ఓకే, సేల్స్ ఆటోమేటిక్ గా సేల్స్ అయిపోయింది. ఇప్పుడు ఇవి చేసుకున్నవి మళ్ళీ పర్చేజ్ చేసి ఉంటాం కదా, పర్చేజ్ చేసిన వాటికి వాడికి క్రెడిట్ కి ఇచ్చింటాడు కదా, వాడు బొమ్మనే ఉంటాడా, మనం తిరిగి చెల్లించాలి కదా అతడికి పర్చేజ్ వేరే పర్టికులర్ పర్సన్ దగ్గర మనం క్రెడిట్ కు పర్చేజ్ చేసి ఉంటాం అనమాట. పర్చేజ్ చేసిన వ్యక్తికి మళ్ళీ తిరిగి క్యాష్ ఫామ్ లో పే చేయాలి వాడికి, క్యాష్ ఫామ్ ఆ బ్యాంక్ ఫామ్. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మోహన్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినాం. ఓకే, మోహన్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే తిరిగి మోహన్ కు పే చేయాలి. క్యాష్ పే టు మోహన్ ట్రేడర్స్ అండ్ నెక్స్ట్ క్యాష్ పే టు రాజు ట్రేడర్స్. అంటే ఇద్దరు దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. వాళ్ళకి మళ్ళీ ఏ బిల్లు అయితే ఉన్నాయో ఆ బిల్లు అగనెస్ట్ తో చేసుకుంటా ఫస్ట్ ఎవరికి చేయాలంటే మోహన్ కి, మళ్ళీ తర్వాత రాజుకు. చూద్దాం. ఫస్ట్ పేమెంట్ అంటే పర్చేజ్ చేసిన ఐటమ్స్ ను వాళ్ళకు చెల్లించాలి కదా. బిల్లులు పెండింగ్ ఉంటాయి కదా అంటారు కదా సమ్ కంపెనీలలో, దిస్ టైప్ ఆఫ్ బిల్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. పేమెంట్ ఎవరికి పేమెంట్ చేస్తున్నావు? మోహన్. డెబిట్ లో ఎందుకు వచ్చాడంటే మోహన్ ద రిసీవర్ ఇన్ ద బిల్. ఓకే, అగనెస్ట్ చూడు ఆటోమేటిక్ ఇంత ముందు మనం అట్ ది టైమ్ ఆఫ్ ఇది న్యూ రెఫరెన్స్ ఎందుకు తీసుకున్నాం అంటే సేల్స్ కానీ పర్చేజ్ చేస్తున్నప్పుడు తీసుకున్నాం. అగనెస్ట్ రెఫరెన్స్ టు యూజ్ ది పేమెంట్ మోడ్, పేమెంట్ ఆర్ రిసిప్ట్. ఓకే, ఇప్పుడు అగనెస్ట్ మోడ్. ఇప్పుడు చూడు మనము 4 బిల్ డైరెక్ట్ ఆటోమేటిక్ గా చూపిస్తాయి ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి మోహన్కి మనం చెల్లించవలసినవి. ఫస్ట్ M01 అంటే సేల్ చేశాం కదా అక్కడ. ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడు ఆటోమేటిక్ గా M001 ఇది ఈ బిల్లులు మటుకి అక్కడ విజిబుల్ అవుతున్నాయి చూడండి. 10,000 ఆ బిల్లులు మట్టుకే ఉన్నాయి అక్కడ. ఓకే, టు క్లియర్ టు ఎవరీవన్. ఓకే, ఫస్ట్ బిల్లు ఓకే చేసేస్తున్నా, సెకండ్ బిల్లు కూడా ఇచ్చేస్తున్నా అగనెస్ట్ రెఫరెన్స్ ఇచ్చేసి. చూడు ఆటోమేటిక్ గా ఒక్కో బిల్లు తగ్గిపోతూ వస్తుంది. అది ఎందుకంటే అగనెస్ట్ రెఫరెన్స్ మనము చెల్లిస్తాము ఇప్పుడు అగనెస్ట్ రెఫరెన్స్. ఓకే, నెక్స్ట్ అగనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం బిల్లులు ఉండవు చూడండి. ఇప్పుడు ఏం బిల్లులు లేవు, వాడికి ఏం బాకీ లేము అట్ ది టైమ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ లిస్ట్. మళ్ళీ ఇప్పుడు చూడు ఒకవేళ క్యాష్ ఫామ్ లో చేస్తే క్యాష్ ఇవ్వండి, బ్యాంక్ ఫామ్ లో చేస్తే బ్యాంకు ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నేను క్యాష్ ఫామ్ లో ఇస్తున్నా కాబట్టి టు సెలెక్ట్ ద క్యాష్ అమౌంట్. ఓకే, ఓవరాల్ ఎంత ఉందో అంత చూపించేయాలా 40,000. ఓకే, నెక్స్ట్ అనదర్ పర్సన్ రాజు కూడా ఉంది కదా, 3 బిల్లులు ఉండే ఆటోమేటిక్ గా రాజు. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ రాజు పర్సన్. రాజు చూడు ఆటోమేటిక్ గా అగనెస్ట్ రెఫరెన్స్ వస్తాయి, ఎందుకంటే తిరిగి ఆల్రెడీ ఒకసారి న్యూ రెఫరెన్స్ ఉంది టు పే ద అమౌంట్ అగనెస్ట్ రెఫరెన్స్. ఇప్పుడు 3 బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఎందుకంటే ఇతని మధ్య నుంచి 3 బిల్స్ మట్టుకే ఇది రిసీవ్ చేసుకుని అంటే క్రెడిట్ తీసుకొని వచ్చాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బిల్ ఆటోమేటిక్ 2 ఎంటర్, ఏం లేదు అగనెస్ట్ లోకి వెళ్ళిపోయి 2 ఎంటర్ చేస్తా ఉండాలి ఆటోమేటిక్ గా 2 పే అగనెస్ట్ రెఫరెన్స్ టు క్లియర్ దిస్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఏ ఫామ్ లో క్యాష్ ఫామ్ లో ఇది పేమెంట్, దిస్ ఇస్ ద పేమెంట్ వోచర్. ఓకే, నెక్స్ట్ అగైన్ మనం కూడా సమ్ అంటే ఇది మన కూడా బాగా రన్ కావాలంటే మనం కూడా క్రెడిట్ వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. అట్ ది టైమ్ ఆఫ్ వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకు కూడా అమౌంట్ ఈ విధంగా మనం ఏ విధంగా పంపించామో వేరే వాళ్ళకి బిల్లులు, అదే విధంగా వాళ్ళు కూడా మనకు కూడా బిల్లులు ఇస్తారనమాట, అమౌంట్ సెండ్ చేస్తారు. అప్పుడు అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే రిసిప్ట్ లో వేసుకోవాలి. ఓకే, రిసిప్ట్ వచ్చేసి ఐ సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎవరి దగ్గర నుంచి వస్తానే చూడండి, కుమార్ సేల్ చేసాం, వాళ్ళు అగైన్ రిటర్న్ చేస్తాను చూడు అంత కావాలంటే ఇక్కడ చూడండి. ఓకే, కుమార్ చూడు నేను
క్లియర్ గా అబ్జర్వ్ చేయడానికి కుమార్ ని ఒక్కనే పెట్టినా, పవర్ ను మటుకు పెండింగ్ పెట్టినా అర్థం కావడానికి. మళ్ళీ తర్వాత అట్ ది టైమ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ లో వేరియేషన్ చూపిస్తా. ఓకే, క్యాష్ రిసీవ్డ్ కుమార్ అంటే కుమార్ ఒక్కటి చెల్లించాడు, ఇంకా చెల్లించని వ్యక్తి ఎవరు? పవన్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. కుమార్ ఒక్కడే చెల్లిస్తా అన్నాడు. టు సెలెక్ట్ ద కుమార్. ఓకే, కుమార్ అగెనెస్ట్ రెఫరెన్స్, ఎందుకంటే చెల్లిస్తాను కాబట్టి. ఓకే, 20,000. మళ్ళీ అగైన్ అగెనెస్ట్ రెఫరెన్స్. ఓకే, ఎండ్ ఆఫ్ ది లిస్ట్. క్యాష్ ఫామ్. నెక్స్ట్ ఏముందో చూడండి. క్యాష్ రిసీవ్డ్ కుమార్ అది అయిపోయింది. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సతీష్ 10,000, బిల్ నెంబర్ ఇంత. ఓకే, 10,001. ఓకే, అడ్వాన్స్ రిసీవ్డ్ సతీష్, ఇది కూడా రిసిప్ట్ లోనే వేసుకున్నాం. ఎందుకంటే మనకు వేరే వాళ్ళు సమ్ ప్రొడక్షన్ మాకు కావాలని ముందుగానే అమౌంట్ ఇస్తారనమాట. ఓకే, మనం అమౌంట్ ఇస్తే అది మనకు అప్పుడు చెల్లించినంత వరకు ఎందుకు అది లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళకు చెల్లించాలి కదా. దట్ ఈస్ టు కన్సిడర్ ద కరెంట్ లయబిలిటీ టు క్లియర్ ద ఎవరీ వన్. ఓకే, నెక్స్ట్ ఎవరంటే ఇప్పుడు ఏంటి, క్యాష్ రిసీవ్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సతీష్ దగ్గర నుంచి వస్తుంది. టు సెలెక్ట్ ద సతీష్. ఓకే, సతీష్ దగ్గర నుంచి వస్తుంది. ఏమొస్తుంది? అడ్వాన్స్ వస్తుంది. అడ్వాన్స్ ఎంత అంటే బిల్ నెంబర్ N001 టు క్లియర్ అబ్జర్వ్. ఓకే, ఎంత వస్తుంది? 10,000. ఓకే, ఓకే, ఏ ఫామ్ లో వస్తుంది? క్యాష్ ఫామ్ లో వస్తుంది. ఓకే, వచ్చారు. ఓకే, ఇంకా ఏమున్నాయి పాయింట్స్ చూద్దాం. ఓకే, ఇది అయిపోయింది. పెయిడ్ శాలరీస్, రిసీవ్డ్ ఇన్కమ్. పెయిడ్ శాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రిసీవ్డ్ ఇన్కమ్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, అది కూడా చేద్దాం. పెయిడ్ శాలరీస్ పేమెంట్. ఓకే, పెయిడ్ శాలరీస్ అకౌంట్ టు సెలెక్ట్. ఓకే, ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్. ఏ అకౌంట్ రూల్ ప్రకారం అంటే నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం. ఓకే, ఎంత ఉన్నింది? 3,500, 35,000, ఈ 20,000 గుర్తుపెట్టుకోండి. 35,000 క్యాష్ ఫామ్ లోనే చెల్లిస్తాను. ఓకే, నెక్స్ట్ రిసీవ్డ్ ఇన్కమ్. రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి అదర్వైజ్ టు రిసీప్ట్. ఓకే, రిసీవ్డ్ ఇన్కమ్ ఆల్వేస్ క్రెడిట్. ఎందుకంటే నామినల్ అకౌంటింగ్ ప్రకారం ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆల్వేస్ షో ఇన్ ద క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ చూడు క్రెడిట్ లోనే చూస్ చేస్తున్నా. ఎంత అంటే 20,000 క్యాష్ ఫామ్. అయిపోయినాయి కదా. టు క్లియర్లో అబ్జర్వ్ అంటే ఇది అయిపోయిన వాటిని హౌ టు బిల్ వైజ్ రిపోర్ట్స్ ఏ విధంగా చూడాలి అని నీకు లెక్కలో క్లియర్ గా ఇచ్చావు కదా. అదే ప్రొసీజర్ ప్రకారం మీకు చూపిస్తా, చేస్తా చూడండి. ఓకే, హౌ టు అంటే చేసినట్టు బిల్ వైజ్ ఏమేం పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఎంత చెల్లించాలా, క్లియర్ అయినాయా లేదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. హౌ టు వ్యూ బిల్ రిపోర్ట్స్ అంటే ఏ విధంగా చూడాలి. డిస్ప్లే లైక్ వెళ్ళిపోవాలి. గేట్వే ఆఫ్ టాలీ లోంచి డిస్ప్లే లైక్ వెళ్ళాలి. సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్. సెలెక్ట్ అవుట్ స్టాండింగ్. రిసీవబుల్ అయితే రిసీవబుల్, పేబుల్ అయితే పేబుల్. ఓకే, టు నెక్స్ట్ వచ్చేస్తున్నా. ఫస్ట్ డిస్ప్లేకి రావాలంటే డి నొక్కేస్తున్నా. మళ్ళీ తర్వాత చూడు సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పా, ఎస్ నొక్కేస్తున్నా. అవుట్ స్టాండింగ్ ఓ నొక్కేస్తున్నా. రిసీవబుల్ పేబుల్ అంటే రిసీవబుల్. చూడు రిసీవబుల్ నేను ఒకటి చెప్పా, దీనికోసమే చెప్పాను నేను. మనము రిసీవ్ అంటే ఇంకా వాడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోలేదు. ఎవరి దగ్గర నుంచి అంటే పవన్. నేను అన్ని ఎంటర్ చేశా కానీ ఒక పవన్ ఐటమ్ ను మట్టుకు అతన్ని వదిలేసా. ఎందుకంటే అతడు మనకు ఇంకా బిల్లును పే చేయలేదు కాబట్టి. ఇంకా బిల్ రిసీవబుల్ ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, పవన్ దగ్గర నుంచి వస్తాయి, వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. అదే పేబుల్ లో చూద్దాం. పేయబుల్. ఓకే, పేయబుల్ అంటే సతీష్ దగ్గర నుంచి మనకు ఒక అడ్వాన్స్ అనేది వచ్చింది. అది ఇంకా ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యేసి వేరే వాళ్ళకి ఇంకా సతీష్ అనే పర్సన్ కి ఇంకా చెల్లించాలా. అది కరెంట్ లయబిలిటీ అవుతుంది. ఓకే, అది కరెంట్ అసెట్స్ అవుతుంది. ఎందుకంటే ఇంకా రాలేదు కదా. ఈ స్టాటిస్టిక్స్ ఇది ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఓకే, ఇప్పుడు ఫండ్స్, రిసిప్ట్స్, పేమెంట్స్. చూడు ఇప్పుడు కరెంట్ లయబిలిటీ సెలెక్ట్ చేస్తున్నా. కరెంట్ లయబిలిటీ
చూడు సండ్రీకి ఏటారు ఎవరు పెండింగ్ ఇంకా కరెంట్ లయబిలిటీ అంటే సతీష్ అనే పర్సన్ కి ఇంకా చెల్లించలేదు కాబట్టి మనకు అడ్వాన్స్ వచ్చింది, అది ఫ్యూచర్ లో మనం చెల్లించాలి కాబట్టి ట్రీటెడ్ యాజ్ ద కరెంట్ లయబిలిటీ. ఓకే, సతీష్ మనకి కరెంట్ లయబిలిటీ అతడికి. ఓకే, టు కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి కుమార్. ఓకే, అదంతా సపరేట్లే, ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అదంతా. ఓకే సార్, నెక్స్ట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది గ్రూప్ వైజ్ సార్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం కంప్లీటెడ్ అయింది. నెక్స్ట్ ప్రైమరీ గ్రూప్ క్రియేషన్ అంటే చెప్తాం. ప్రైమరీ గ్రూప్ క్రియేషన్, ప్రైమరీ గ్రూప్ అకౌంటింగ్ గ్రూప్ స్టాక్ గ్రూప్ అకౌంటింగ్ గ్రూప్ సార్. అది అప్పుడు స్టాక్ గ్రూప్ చెప్పాలి, ఇప్పుడు అకౌంటింగ్ గ్రూప్. ఇన్వెంటరీ అకౌంటింగ్ ఇన్ఫోలో టు క్రియేట్ ద ఇండివిజువల్ గ్రూప్ టు ఫ్రీ డిఫైన్ సార్. అది వచ్చేసి స్టాక్ గ్రూప్ లో స్టాక్ గ్రూప్ సార్. సార్ ఓకే, కొంచెం మీకు మళ్ళీ నెక్స్ట్ ఇస్తాను. ఓకే, సో ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఓకే, స్క్రీన్ షేర్ వచ్చి. ఓకే సార్. Okay, thank you to everyone this given the opportunity. Thank you very much. Very good explanation, Simple. బాగా మీ టాపిక్స్ అనేవి చాలా వరకు చెప్పారు. ఎక్స్ప్లెనేషన్ అండ్ కీప్ అప్ యువర్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ బాగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేవాడికి మనకి ఓకే, ఇందాక ప్రీవియస్ గా చూసినట్లయితే కడప డిస్ట్రిక్ట్ వచ్చేవాడికి ఆల్ మెంబర్స్ కంప్లీట్ చేసాము. ఎవరెవరు కంప్లీట్ చేయలేదు అనేది కూడా ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ వైజ్ నుంచి ఎవరైతే ఇంకా అన్మ్యూట్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయండి, పెండింగ్ మెంబర్స్. అండ్
మీరు అన్మ్యూట్ ఆప్షన్ త్వరగా పోస్ట్ చేస్తే ఇస్తాం. ఈచ్ డిస్ట్రిక్ట్ పెండింగ్ మెంబర్స్ ఉన్నారు. సో ఎవరైతే చెప్పలేదో వాళ్ళు మీకు ఇండివిజువల్గా తెలుసు కాబట్టి ప్లీజ్ బి రెస్పాండ్. మీ దగ్గర దాకా వచ్చేదాకా కాదు, ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది చెప్పాలనుకుంటే చెప్పచ్చు త్వరగా. నిన్న ఎవరో అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు, టైమింగ్ అయిపోయింది. ఐ ఫర్గాట్ ద నేమ్. లైక్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచో వెస్ట్ గోదావరి నుంచి కానీ కర్నూలు నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి అడిగారు. సో అది ఎవరు ఒకసారి చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే ఉన్నారో త్వరగా పెండింగ్ ఉంటే వాళ్ళు చెప్పచ్చు. సమ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం త్వరగా. ఓకే, నెక్స్ట్ గుంటూరు నెల్లూరు డిస్టిక్. నెల్లూరు డిస్టిక్ వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నెల్లూరు డిస్టిక్ నుంచి టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 9 మెంబర్స్ నెల్లూరు డిస్టిక్. శ్రీకాకుళం నుంచి బి స్వప్న, అన్మ్యూట్ చేస్తున్నాను. Hello. Sir, good morning, sir. Good morning, Mama. Please continue. Now, my presentation is a Tally ERP application versions introduction, sir. Tally software ni standard package antam, sir. Tally software ni oka company yokka loss or profit yokka account telusukodam kosam use chestam, sir. దీన్ని పూర్వకాలంలో బిజినెస్ యొక్క ఖర్చులన్నీ ఒక రికార్డింగ్ బుక్స్ లో మాన్యువల్ గా రాసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఒక టాలీ ERP9 సాఫ్ట్వేర్ ద్వారా చాలా సులువుగా చేసుకోగలుగుతున్నాం.
దీన్ని వచ్చి మొట్టమొదటిసారిగా 1986 లో బెంగళూరుకు సంబంధించిన వ్యక్తి ఎస్ఎస్ గోయంక్ అనే వ్యక్తి రూపొందించారు సార్. ఈ టాలీ అప్లికేషన్స్ వర్షన్స్ వచ్చి పూర్వకాలం 4.5 ఉంటాయి సార్. ఫస్ట్ ఆ 4.5 అనేది సింగిల్ టాస్క్ యూజర్ సార్. అది ఇప్పుడు వచ్చి లేటెస్ట్ గా టాలీ ERP9 ని యూజ్ చేస్తున్నాం సార్ మనం. ఈ టాలీ ERP9 ని 100 కంట్రీలకు పైగా యూజ్ చేస్తున్నారు సార్. ఎగ్జాంపుల్ వచ్చేసి బంగ్లాదేశ్, UK ఇవి సార్. దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రూపొందించారు సార్. దీన్ని అన్ని దేశాలు, ప్రపంచ దేశాల వాళ్ళందరూ యూజ్ చేయడం వల్ల దీన్ని యూనివర్సల్ ప్యాకేజ్ అని అంటాం సార్. టాలీ ERP9 యూజ్ చేయడానికి ముఖ్యంగా 3 పాయింట్స్ ఉంటాయి సార్. అవి వచ్చేసి కంపెనీ యొక్క క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచరింగ్ ఉంటాయి సార్. టాలీ ERP9 యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ వర్క్ ఆన్ ఎడ్యుకేషన్ మోడ్ ని క్లిక్ చేసుకొని కంపెనీ క్రియేషన్ చేసుకోవచ్చు సార్. కంపెనీ క్రియేషన్ చేసే విధానం ఏంటంటే ఆల్టర్ F1 షార్ట్ కట్ కి యూజ్ చేసి కంపెనీని క్రియేట్ చేస్తాం సార్. ఎగ్జాంపుల్ గా ఒక కంపెనీ యొక్క నేమ్ మిస్టర్ సురేష్ సార్. నెక్స్ట్ వన్ వచ్చి సెకండ్ స్టెప్ లెడ్జర్ క్రియేషన్ సార్. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత గేట్వే ఆఫ్ టాలీ ఆప్షన్ క్లిక్ చేసుకొని లెడ్జర్ క్రియేషన్ చేయొచ్చు సార్. ఎగ్జాంపుల్ గా మాస్టర్స్ లోకి వెళ్ళి అకౌంట్ ఇన్ఫో ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ లెడ్జర్ ని క్రియేట్ చేయొచ్చు సార్. ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్స్, పర్చేజ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, పర్చేజ్ అకౌంట్స్ సార్. నెక్స్ట్ వన్ వచ్చి ఓచరింగ్ క్రియేషన్ సార్. ఓచరింగ్ క్రియేషన్ ఎలా చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ ని క్లిక్ చేస్తాం సార్. నెక్స్ట్ అకౌంటింగ్ ఓచరింగ్ ఆన్ చేసి ఓచరింగ్ ని క్రియేట్ చేయొచ్చు సార్. టాలీ ERP9 షార్ట్ కట్ కీస్ ఉంటాయి సార్. వచ్చేసి F1 అనేది కంపెనీ యొక్క సెలెక్షన్ సార్. ఆల్టర్ F1 అనేది కంపెనీ క్లోజ్ చేయడానికి సార్. F2 అనేది ఒక టైమింగ్స్, ఏ టైం నుంచి ఏ టైం వరకు అనేది డేట్స్ పెట్టుకునే పీరియడ్స్ సార్. అది కరెంట్ పీరియడ్స్. ఆల్టర్ F2 వచ్చి డేట్స్ ని చేంజ్ చేసుకోవడానికి సార్. ఆల్టర్ F3 వచ్చి కంపెనీ యొక్క క్రియేషన్, మోడిఫైయింగ్ అదంతా సార్. F4 వచ్చి కాంట్రా సార్. అంటే కాంట్రా అంటే బ్యాంక్ డిపాజిట్స్, విత్డ్రాస్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ చేయొచ్చు సార్ అందులో. ఆల్టర్ F4 వచ్చేసి పర్చేజ్ ఆర్డర్ సార్. ఆర్డర్ ని ఎలా పర్చేజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆల్టర్ F4 యూజ్ చేస్తాం సార్. F5 వచ్చి పేమెంట్ మోడ్ సార్. ఆల్టర్ F5 వచ్చి సేల్స్ ఆర్డర్ సార్. నెక్స్ట్ F6 వచ్చి రిసిప్ట్ సార్. కంపెనీ ఇన్కమ్ ని జనరేట్ చేయడం సార్. బిల్స్ అవి ఎలా రిసిప్ట్స్ ఎలా జనరేట్ చేయాలి ఏంటి అనేది F6 సార్. F7 వచ్చి జర్నల్ సార్. జర్నల్ ఎంట్రీ సార్. F8 సేల్స్, స్టాక్ ఐటమ్, ఇలాంటి సేల్స్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ వాటికి సంబంధించింది F8 లో చేస్తాం సార్. కంట్రోల్ F8 వచ్చి సేల్స్ రిటర్న్స్ సార్. F9 వచ్చి పర్చేస్, స్టాక్ ఐటమ్ ని ఎలా పర్చేస్ చేయాలి, దాని యొక్క ఎంట్రీస్ ఎలా చేయాలి అనేది F9 లో సార్. నెక్స్ట్ ఆల్టర్ F7 వచ్చి స్టాక్ జర్నల్ సార్. స్టాక్ ట్రాన్స్ఫర్ ని ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది స్టాక్ జర్నల్ లో ఆల్టర్ F7 తో చేస్తాం సార్. కంట్రోల్ N వచ్చి క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. కంట్రోల్ M వచ్చి టాలీ మెయిన్ ఏరియా ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. కంప్లీట్ సార్ ఇంట్రడక్షన్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. ఓకే, సమ్ మెంబర్స్ ఇక్కడ గారు కర్నూలు నుంచి వైరేష్, కర్నూలు నుంచి పెండింగ్ మెంబర్స్ ఎంతమంది అడిగారు. సో కర్నూలు నుంచి చూస్తే కర్నూలు నుంచి టోటల్ 9 మెంబర్స్ గాను ఎక్స్ప్లెనేషన్ 6 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఓకే, 6 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో 6 మెంబర్స్ నేమ్స్ అనౌన్స్ చేస్తాను, చూడండి. కుమార్, డి కుమార్,
డి కుమార్ నాట్ ఎక్స్ప్లెయిన్. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రిమైనింగ్ పర్సన్స్ డి కుమార్ అని ఉన్నా లేకపోతే ఎవరైనా రిమైనింగ్ పర్సన్స్ ఉంటే రెస్పాండ్. కర్నూలు నుంచి నేమ్స్ అన్నవి అనౌన్స్ చేస్తున్నాం, కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్ నేమ్స్. Kumar B, office staff or not? Kumar D. Kumar. డి కుమార్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, రీజన్ ఏంటో కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు రెస్పాండ్. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఎవరీవన్ ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి త్వరగా. స్టేటస్ అంటే కనుక్కోండి. కర్నూలుది రిమైనింగ్ పర్సన్స్ లేదంటే నాట్ ఎక్స్ప్లెయిన్ అని పడుతుంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొకటి గోపీనాథ్, కే గోపీనాథ్. కే గోపీనాథ్ కూడా నాట్ ఎక్స్ప్లెయిన్. కే గోపీనాథ్ కూడా నాట్ ఎక్స్ప్లెయిన్ చూసుకోండి. కుమార్ అండ్ గోపీనాథ్ నాట్ ఎక్స్ప్లెయిన్. సో నాట్ ఎక్స్ప్లెయిన్ అనేది పోస్టింగ్ అనేది పడుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే సుధాకర్ బాబు, వై సుధాకర్ బాబు. వై సుధాకర్ బాబు నాట్ ఎక్స్ప్లెయిన్. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ బి, రామకృష్ణ డి. సో రామకృష్ణ డి ఇతను కూడా నాట్ ఎక్స్ప్లెయిన్. ఈరేష్ అండ్ అలాగే ఈరేష్ వచ్చేవాడికి కంప్లీటెడ్. నెక్స్ట్ అలాగే కృష్ణయ్య, ఎం కృష్ణయ్య. ఎం కృష్ణయ్య అన్న అండ్ ఆర్ మాధవ్ కృష్ణ అన్న ఆర్ ఒకటేనా లేకపోతే సపరేటెడ్? కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మెయిల్ ఐడి mkrishnaya.m@apssdc.com నుండి ఎగ్జామ్ కూడా రాశారు. సో ఇక్కడ మాధవ్ కృష్ణ ఉంది, ఎక్స్ప్లెయిన్ వర్షన్ లో వచ్చేవాడికి మాధవ్ కృష్ణ అని ఉంది నేమ్, అండ్ అలాగే ఇక్కడ వచ్చేవాడికి మెయిల్ ఐడి ఎం కృష్ణయ్య ఉంది. ఇద్దరు ఒకటేనా సపరేటెడ్? ఇక్కడ అలాగే ఈరేష్ వచ్చేపాటికి ఇద్దరు ఉన్నారు, వై ఈరేష్ ఉన్నారు అండ్ అలాగే పి ఈరేష్ కూడా ఉన్నారు. వై ఈరేష్ వచ్చేవాడికి కంప్లీటెడ్
కంప్లీటెడ్, పి వీరేష్ వచ్చేవాడికి నాట్ కంప్లీటెడ్. ఓకే, ఇద్దరు ఒకటే. నెక్స్ట్ అల్తాఫ్, ఏకే అల్తాఫ్ కంప్లీటెడ్. నెక్స్ట్ అలాగే హరిబాబు కంప్లీటెడ్. ఇక్కడ పి హీరేష్ అని కూడా ఉంది. సో ఇద్దరు సపరేటెడా? కర్నూలు నుంచి వై హీరేష్, హీరేష్ నేమ్తో ఇంకొకరు ఉన్నారు, అనదర్ పర్సన్. ఓకే, సో అయితే కర్నూలు నుంచి వై హీరేష్ అయితే కంప్లీట్ చేశారు. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జామ్ ప్రీవియస్ గా జరిగినటువంటి ఎగ్జామ్ రాయని వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ప్రీవియస్ గా జరిగినటువంటి ఎగ్జామ్ లో ఎవరు రాయలేదు? కర్నూలు, ఓన్లీ కర్నూలు డిస్ట్రిక్ట్ రెస్పాండ్. యా, విఘ్నేష్ రాయలేదు. ఇంకా ప్రీవియస్ గా జరిగినటువంటి టాలీ ఎగ్జామ్ లో నెక్స్ట్ అటెండ్ కాని వాళ్ళు కర్నూలు డిస్ట్రిక్ట్. నర్సప్ప ఎగ్జామ్ కి అటెండెడ్ ఆర్ నాట్ అటెండెడ్? ఓకే, విఘ్నేష్ అండ్ అలాగే నెక్స్ట్ ఇంకెవరు రాయలేదు? త్వరగా రెస్పాండ్ కండి. మిగిలిన డిస్ట్రిక్ట్ ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎందుకు లేట్ అవుతుంది? రెస్పాండ్ కాకపోతే మీకే లాస్. నేను మామూలు మెన్షన్ చేసేస్తాను, తర్వాత మీరు నా నేమ్ రాలేదు అని చెప్పదు. ఏచ్ డిస్ట్రిక్ట్ వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను, రాయకపోతే రాయలేదని చెప్పండి, నో ప్రాబ్లం. కర్నూలు నుంచి నర్సప్ప అటెండెడ్ ఆర్ నాట్ అటెండెడ్ ఎగ్జామ్కి? ఓకే, కర్నూలు నుంచి విఘ్నేష్, నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాడికి కర్నూలు నుంచి ఇప్పుడు అందరూ వచ్చారు కదా, సో కర్నూలు నుంచి ఒకసారి నేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి. కుమార్, డి కుమార్ నాట్ ఎక్స్ప్లెయిన్, అండ్ అలాగే గోపీనాథ్ నాట్ ఎక్స్ప్లెయిన్, అలాగే సుధాకర్ బాబు నాట్ ఎక్స్ప్లెయిన్, రామకృష్ణ డి నాట్ ఎక్స్ప్లెయిన్,
అలాగే నెక్స్ట్ ఈరేష్ పి ఈరేష్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి 5 మెంబర్స్ ఉన్నారు. సో అలాగే నెక్స్ట్ వన్ మాధవ్ కృష్ణ కంప్లీటెడ్, అంటే ఎం కృష్ణయ్య అని ఉంది కంప్లీటెడ్. నెక్స్ట్ వై ఈరేష్ కంప్లీటెడ్, అండ్ అలాగే అల్తాఫ్ కంప్లీటెడ్, హరిబాబు కంప్లీటెడ్, విఘ్నేష్ కంప్లీటెడ్, నర్సప్ప కంప్లీటెడ్. ఇంకేమైనా పెండింగ్ మెంబర్స్ ఇంకెవరైనా మెంబర్స్ ఉంటే కనుక పోస్ట్ చేయండి కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ప్రీవియస్ గా ఒకసారి చెప్పారు 2 మెంబర్స్, మొత్తం ఎక్స్ప్లెయిన్ పెండింగ్ మెంబర్స్ 4 మెంబర్స్. అందులో 2 మెంబర్స్ ఆఫీస్ స్టాఫ్, 2 మెంబర్స్ హెల్త్ ప్రాబ్లం ఉన్నారు. సో ఓకే, ఆ 2 మెంబర్స్ నేమ్స్ మెన్షన్ చేయండి. ఓకే, సాదిక్ అండ్ సో ఓకే, ఇక్కడ నేమ్స్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళ నేమ్స్ మెన్షన్ అనౌన్స్ చేస్తున్నాను, క్లియర్ గా ఉండండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సో ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నెక్స్ట్ రవికిరణ్ కంప్లీటెడ్, అలాగే షేక్ బాషా కంప్లీటెడ్, అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ అనీష్ బాబు నాట్ ఎక్స్ప్లెయిన్. దిలీప్ కుమార్ కూడా నాట్ ఎక్స్ప్లెయిన్. అలాగే నెక్స్ట్ రమేష్ కంప్లీటెడ్ కానీ సమ్ తక్కువ టైమింగ్ చెప్పారు. ఓకే ఓకే, నెక్స్ట్ సురేష్ కంప్లీటెడ్, అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణారెడ్డి కంప్లీటెడ్. Yeah, Dilip Kumar completed. I forgot the name. Okay, Dilip Kumar completed. Explain, updated. Dilip Kumar explain. So, ఇంకా పర్సన్స్ వచ్చేపాటికి
2 persons ఉన్నారు, వాళ్ళు శ్రీనివాస్ అండ్ సాదిక్. రైట్, ఓకే. వీళ్ళు 2 members, వీళ్ళు ఎగ్జామ్ కూడా రాయలేదు, రైట్? వీళ్ళు ఎగ్జామ్ రాశారా? ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి భాష వీళ్ళు ఎగ్జామ్ రాశారా, రాయలేదు? అటెండెడ్, నాట్ అటెండెడ్? ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి 2 members కాక ఇంకెవరైనా ఉన్నారు ఎగ్జామ్ కి అటెండ్ అవ్వని వాళ్ళు? ఈ 2 members కాకుండా ఎగ్జామ్ కి అటెండ్ అవ్వని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అండ్ అలాగే మిస్ అయిన పర్సన్స్ ఇంకెవరైనా ఉన్నారా? సో ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఒకసారి నేమ్స్, ఫుల్ నేమ్స్ అనౌన్స్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మిస్ అయిన పర్సన్స్ ఉంటే కనుక చెప్పండి త్వరగా. ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు బి రెస్పాండ్ అండ్ నేమ్స్ మెన్షన్ చేస్తాను. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రవి కిరణ్ కంప్లీటెడ్, అండ్ అలాగే ఎస్కే షేక్ భాషా కంప్లీటెడ్. కర్నూలు నుంచి సుధాకర్ బాబు. ఓకే, అన్మ్యూట్ ఇస్తాను, వెయిట్ ఎ మినిట్. సో ఒకసారి ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు క్లియర్ గా చూడండి, త్వరగా ఎక్స్ప్లెయిన్. నేమ్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ స్టార్టింగ్ నుంచి రవి కిరణ్ కంప్లీటెడ్, షేక్ భాషా కంప్లీటెడ్, అండ్ అలాగే అనీష్ బాబు not completed, Dilip Kumar completed, Ramesh completed, and alage Suresh completed, Ramakrishna Reddy completed, Srinivas not completed, Sadik not completed. So Prakasam district nunchi 3 persons unnaru, pending 3 persons unnaru. Anish Babu exam completed, but explanation completed or not completed? Anish Babu not explained. So అది క్లియర్ గా ఒకసారి అప్డేట్ చేసుకోండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి 3 members ఉన్నారు పెండింగ్ వాళ్ళు. సో ఇంకెవరైనా ఉన్నారా పర్సన్స్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి? ఆల్ మెంబర్స్ వచ్చేసినట్టేనా? త్వరగా రెస్పాండ్. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఆల్ మెంబర్స్ అనౌన్స్డ్. పెండింగ్ ఇంకెవరు ఉన్నారు? ఓకే, అనీష్ బాబు ఆఫీస్ స్టాఫ్. ఓకే, ఓకే నెక్స్ట్ ఐ థింక్ ఆ 2 persons ఉన్నారు. ఆ 2 persons కి మండే రోజు ఇంటిమేషన్ చేయండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ చేసేటట్టు చూసుకోండి. ఓకే, వీళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది మండే వరకు, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్
నెక్స్ట్ కర్నూలు నుంచి వై సుధాకర్ బాబు అన్మ్యూట్ చేస్తున్నాను. Good morning, sir. Good morning, all of you. Good morning, all of you. I am Sudhakar from Karnool. Today, I will explain Tally ERP9, the part of Tally integration. First of all, Tally అనేది ఒక స్టాండర్డ్ ప్యాకేజ్ ఆర్ యూనివర్సల్ ప్యాకేజ్. Tally సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 1986లో స్టార్ట్ చేశారు. బెంగళూరులోని ఫ్యూట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయినటువంటి ఎస్ఎస్ గోయింకా వారు స్థాపించారు. ఈ టాలీని సుమారు ప్రపంచం మొత్తం 100 కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు. మనం అకౌంట్స్ ని అన్ని కూడా టాలీ ద్వారా మనం నోట్బుక్ లో రాసుకునే అకౌంట్స్ ని మాన్యువల్ అకౌంట్స్ అంటారు. లేదా కంప్యూటర్ ద్వారా టాలీలో రికార్డ్ చేస్తే వాటిని కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ అంటాం. నెక్స్ట్ టాలీ వర్షన్స్. టాలీ వర్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ 4.5 వర్షన్. దీన్ని 1986లో రావడం జరిగింది. 4.5 వర్షన్ ని ఎంఎస్ డాస్ లోనే ఉపయోగిస్తాం. ఎంఎస్ డాస్ అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్. 4.5 వర్షన్ ని ఎంఎస్ డాస్ లో మాత్రమే ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి వర్షన్స్ 5.0, తర్వాత 5.4, తర్వాత 6.3, 7.2, 8.1 అండ్ 9.0. సో ఇలా వర్షన్స్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న వర్షన్ వచ్చేసి టాలీ ERP9. టాలీ అంటే ఎంటర్ప్రైజెస్ రీసోర్స్ ప్లానింగ్. ఈ టాలీ ERP9 యొక్క ఫీచర్స్, ఈ ఫీచర్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. దీన్ని ఓన్లీ కీబోర్డ్ ద్వారానే యూజ్ చేస్తాం వితౌట్ మౌస్. తర్వాత వచ్చేసి కోడ్లెస్ అకౌంటింగ్. దీన్ని వితౌట్ కోడింగ్ అంటే మామూలు కోడ్లెస్ అకౌంటింగ్ అంటే వితౌట్ కోడింగ్ ద్వారా ఇంగ్లీష్ లో యూజ్ చేస్తాము. తర్వాత వచ్చేసి కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్. దీన్ని బిజినెస్ సొల్యూషన్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. ఎలా అంటే దీంట్లో వచ్చేసి ఇన్వెంటరీ, సేల్స్, ఫైనాన్స్, ఇలా పర్చేస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ ఈ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్ లో మాత్రమే యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి మల్టీ ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్. దిస్ ఈజ్ యూజింగ్ ఇన్ ఓన్లీ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ మల్టీ ప్లాట్ఫామ్ సపోర్ట్ అనే దాన్ని ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోనైనా మనం యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి టాలీ యొక్క మామూలుగా టాలీలోన మనం ఏదైనా కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటే మనం 3 స్టెప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కంపెనీ క్రియేషన్, తర్వాత లెడ్జర్ క్రియేషన్, తర్వాత ఓచర్ క్రియేషన్. ఈ 3 మన కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటే ఈ 3 స్టెప్స్ ని కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఓకే, నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్. నెల్లూరు డిస్టిక్ వాళ్ళు రెస్పాండింగ్ అవ్వండి. నెల్లూరు డిస్టిక్ నుంచి నేమ్స్ అనౌన్స్ చేస్తున్నాను. అనురాధ కంప్లీటెడ్. అండ్ అలాగే నెక్స్ట్ విశ్వరూపాచారి పి.
నాట్ ఎక్స్ప్లెయిన్. అలాగే నెక్స్ట్ వన్ అక్మల్ కంప్లీటెడ్. అండ్ అలాగే చెంచు కృష్ణ వి చెంచు కృష్ణ నాట్ కంప్లీటెడ్. అలాగే నెక్స్ట్ నెల్లూరు నుంచి మురళీ కృష్ణ కంప్లీటెడ్. నెక్స్ట్ చిన్నయ్య నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కే చిన్నయ్య నాట్ ఎక్స్ప్లెయిన్. అలాగే మహేష్ కంప్లీటెడ్. హరికుమార్ కంప్లీటెడ్. నెక్స్ట్ హరికృష్ణ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ ఓకే ఈశ్వరూపాచారి మీన్స్ ఈశ్వరూపాచార్య కదా ఆఫీస్ స్టాఫ్. ఓకే, అప్డేటెడ్. నెక్స్ట్ అలాగే అసెస్మెంట్కి కంప్లీట్ అటెండ్ అవ్వని వాళ్ళు నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్కి అటెండ్ అవ్వని వాళ్ళలో ఇక్కడ నేమ్స్ లేని ఎవరెవరు అటెండ్ అవ్వలేదు ఒకసారి పోస్ట్ చేయండి. నేమ్స్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఓపిల్ రెడ్డి. ఓకే, ఎగ్జామ్ రాలేదు బట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అప్డేటెడ్. నెక్స్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి భాస్కర్ ఎగ్జామ్ అటెండరా నాట్ అటెండింగ్. త్వరగా టైం అవుతుంది, రెస్పాండ్. ఓకే, సో ఎగ్జామ్ అయింది, భాస్కర్ కూడా రాలేదు. సో ఓకే, ఓకే అప్డేటెడ్. సో ఒకసారి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి నేమ్స్ ఫుల్ఫిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓవరాల్గా అనురాధ కంప్లీటెడ్, విశ్వరూపాచారి ఆఫీస్ స్టాఫ్. అండ్ అలాగే అక్మల్ కంప్లీటెడ్. అండ్ అలాగే చెంచు కృష్ణ నాట్ ఎక్స్ప్లెయిన్. అండ్ అలాగే మురళీ కృష్ణ ఎక్స్ప్లెయిన్ కంప్లీటెడ్. అండ్ అలాగే నెక్స్ట్ కే చిన్నయ్య
K. Chinnaya, not explained. Next, Mahesh, completed. And alage Harikumar, completed. Hari Krishna, completed. Obul Reddy, completed. Bhaskar, completed. ఇంకెవరు ఉన్నారా పర్సన్స్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అందరి నేమ్స్ వచ్చాయా? నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అందరి నేమ్స్ వచ్చాయా? ఇంకెవరైనా ఉన్నారా? రెస్పాన్స్ త్వరగా. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పెండింగ్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకటి చెంచు కృష్ణ అండ్ నెక్స్ట్ వన్ కే చెన్నయ్య. ఓకే, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి 2 మెంబర్స్ ఉన్నారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్డేట్ చేసుకోండి. వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరికి నాట్ ఎక్స్ప్లెయిన్ అని వస్తుంది. ఏమైనా ఉంటే త్వరగా గ్రూప్ లో కానీ కన్సల్టేషన్ చేసి అప్డేట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఓకే, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉన్నారు. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ నేను చెక్ చేస్తాను, నేను అప్డేట్ చేస్తాను. అండ్ లిస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు అనౌన్స్ చేస్తాను. లేదంటే లైక్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లో పోస్ట్ చేస్తాను నేమ్స్. గ్రూప్ లో ఉన్న వాళ్ళు, డిస్ట్రిక్ట్ వైజ్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. గ్రూప్ లో నేమ్స్ పోస్ట్ చేస్తాను. మనకి టైం కూడా అయిపోతుంది కాబట్టి. సో ఎవరైతే ఉన్నారో ఒకవేళ మిస్టేకింగ్స్ ఏమైనా పడ్డవాళ్ళు అప్డేట్ చేస్తే, నేమ్స్ పోస్ట్ చేస్తే అప్డేట్ చేస్తాను. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేవాడికి సమ్ డిస్ట్రిక్ట్స్ ఐడియా ఉండే, నో ప్రాబ్లం. గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్టీఏ, నాన్ సిఆర్టీఏ. సో నో ప్రాబ్లం, అది ఆర్టీఏ ఉంది కాబట్టి నేను చూసుకుంటాను. నెక్స్ట్ ఇకపోతే రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను. నేమ్స్ ఏమైనా ఉంటే కనుక అప్డేట్ చేయండి. అండ్ ఇంకొకటి, మండే నుంచి మీకు మెయిన్ క్లాస్ ఉంటుంది. మండే నుంచి మెయిన్ క్లాస్ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు అడిగినటువంటి సమ్ న్యూ టాపిక్స్ అండ్ అలాగే ఓవరాల్ రివ్యూ ఒకటి కండక్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ రివ్యూ కండక్టింగ్ చేసిన తర్వాత క్లాసెస్ క్లోజ్ అవుతాయి. ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా కావాల్సి అడగచ్చు. ఓకే, దాన్ని బట్టి నేను ఒకసారి అప్డేట్ చేసి మీకు ఇంటిమేషన్ చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అందరికి? వెస్ట్ గోదావరి నుంచి బి బాబు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెండింగ్. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెండింగ్ మెంబర్స్ ఉన్నారు. కడప డిస్ట్రిక్ట్ నుంచి నథింగ్ అప్డేటెడ్, నో ప్రాబ్లం. సో ఓకే గైస్, టుడే క్లాస్ అది. మీకు ఇంకేమైనా డిస్ట్రిక్ట్ వైజ్ ఏమైనా అలానా మెంబర్స్ ఏమైనా డౌట్ ఉంటే కనుక గ్రూప్ లో షేర్ చేస్తూ ఆన్సర్ ఇస్తాను. సో నెక్స్ట్ ఏదైతే ఉందో లిస్ట్ ప్రిపేర్ చేయబడటం జరుగుతుంది. మండే కొంచెం సమ్ మెంబర్స్ కి మాత్రమే ఎక్సెప్షన్ ఇచ్చాను. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, సో అండ్ అలా అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి 1 మెంబర్ ఉన్నారు. సో అలాగే నెక్స్ట్ వచ్చేవాటికి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి 2 మెంబర్స్ కి హెల్త్ ఇష్యూ వాళ్ళు ఇచ్చాను. సో వాళ్ళు మండే రోజు ఎక్స్ప్లెనేషన్ చేయాలి. లేనిచో వాళ్ళకి
నాట్ ఎక్స్ప్లెయిన్డ్ అని పడిపోతుంది స్టేటస్. సో అది గుర్తుపెట్టుకోండి. సో అందరికీ స్టేటస్ అండ్ గ్రేడింగ్ అనేది కంప్లీటేషన్ చేసి లిస్ట్ హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో అది ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా ఉన్నారేమో చెక్ చేసుకోండి. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ పర్సన్స్ మేము చెప్పేసాం కదా అని నాకేం లేదని కాదు. రిమైనింగ్ పర్సన్స్ కూడా వన్స్ మీ డిస్ట్రిక్ట్లో ఎవరైనా పెండింగ్ ఉన్నారేమో అందరూ చెక్ చేసుకోండి. వన్స్ పెండింగ్ ఉన్నా కానీ ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ వస్తుంది, తర్వాత పనులు వస్తుంది. సో ఓకే, కాబట్టి అది మీ డిస్ట్రిక్ట్ కూడా సంబంధించి కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు అందరూ ఇండివిజువల్గా చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకొకటి ప్రాక్టీసేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టీసేషన్ చేస్తే మీకు స్కిల్స్ అనేవి ఇంక్రిమెంట్ అవుతాయి. మీ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ కానీ అండ్ అలాగే మీ యొక్క సబ్జెక్ట్ స్కిల్స్ అనేవి కూడా ఇంక్రిమెంట్ అవుతాయి. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అండ్ వీడియోస్ అనేవి మనవి ఉండే, ఆ వీడియోస్ చేసిన పర్లేదు, లేదంటే నెట్లో కూడా ఉంటుంది, నెట్లో చూసుకున్నా నో ప్రాబ్లం. మనకి మండే నుంచి మటుకు మెయిన్ క్లాస్ ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మండే వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మెయిన్ క్లాస్ జరుగుతుంది అండ్ రీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, న్యూ టాపిక్స్ ఉంటాయి. సో అది త్వరగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్లో క్లాసెస్ కంప్లీట్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అండ్ అటెండెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ అటెండ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, టుడే క్లాస్ కంప్లీటెడ్, మీటింగ్ లీవ్ చేయొచ్చు.